హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిఫోర్స్. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి గుడ్డు పులుసు అండి. వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది, ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవు దీనికి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ప్రాసెస్లోకి వస్తే గుడ్లను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోండి, స్టవ్ మీద పెట్టుకొని. దాని తర్వాత ఒక 10 మినిట్స్ అలాగా బాయిల్ చేసుకున్నాక ఈ విధంగా తీసుకోండి పొట్టు అన్నది. ఇంకా అన్నిటికీ ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. గుడ్లకి అన్నది ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఘాట్లు అన్నది పెట్టుకోండి. అప్పుడు కొంచెం ఉప్పు కారాలు అన్నవి వీటికి పడతాయండి, సో ఆ విధంగా పెట్టుకోండి. దాని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇంకా ఎగ్స్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ కలర్ వచ్చినప్పుడు ఇంకా ఎగ్స్ని అన్నది తీసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇంకా అదే ఆయిల్లో ఆనియన్స్ అన్నది వేసుకోండి. నేను ఒక 4 or 5 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను అండి. మీకు నాకు కర్రీ ఎక్కువ కావాలని సో ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాను. మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, మగ్గించండి. ఆనియన్స్ అన్నది మగ్గినాక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. వీటిని కూడా ఒక 1 మినిట్ అలా మగ్గించండి. దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం కలుపుకొని మగ్గించండి ఒక 2 మినిట్స్ అలాగా, పచ్చివాసన పోయేంత వరకు మగ్గించినాక మనం టమాటా అన్నది వేసుకోవాలండి. ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. మొత్తం కలుపుకోండి. టమాటో అన్నది మగ్గించండి. టమాటోస్ మగ్గినాక రుచికి తగినంత సాల్ట్ అన్నది వేసుకోండి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. అలాగే స్పూన్నర కారం అన్నది వేసుకోండి. మీరు ఇంకా స్పైసీగా తినే లెక్క అయితే ఒక 2 లేదా 3 స్పూన్స్ అన్నది వేసుకోండి. మీ స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి. మొత్తం కలుపుకున్నాక అందులోనే కొంచెం ధనియాల పొడిని వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి. వేసుకొని మొత్తం కలుపుకోండి. ఓ 5 మినిట్స్ అలాగా మగ్గించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగడుతుంది. మొత్తం మగ్గినాక ఇంకా ఎగ్స్ అన్నది వేసేసుకోండి. ఫ్రై చేసిన ఎగ్స్ అన్నది మొత్తం వేసుకొని కలుపుకోండి. కలిపినాక వాటర్ అన్నది ఇంక వేసుకోండి. మీకు పులుసు ఎంత కావాలో పులుసుకి తగ్గట్టు వాటర్ అన్నది వేసుకోండి. వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా ఉడికించండి. ఈ విధంగా ఉడుకుతుంది. ఇంకా దాంట్లో కొంచెం కొత్తిమీర అన్నది వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించినాక ఇంకా మన గుడ్లు పులుసు అన్నది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి గుడ్లు పులుసు అన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.